సర్వశక్తిమంతుడు, సమస్తమును సృష్టించిన మనందరికీ కనతండ్రి అయిన దేవుడు, ఈ విశ్వంలో ఒక్క దేవుడు ఈ విశ్వ మానవాళి కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించినటువంటి ఆ దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వింటున్నటువంటి ఆన్లైన్లో గ్రూప్ ద్వారా వింటున్నటువంటి మీకును, అలాగే యూట్యూబ్లో వింటున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం ద్వారానే శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రతి శనివారం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే ఈరోజు సిద్ధాంతపరమైన, మరి ముఖ్యముగా దేవుని గురించినటువంటి విషయాలను పక్కదారి పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాటిని సరిచేస్తూ వాక్యానుసారంగా వివరిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కాలంలో కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే దేవుడు భూమి మీద మనుషులను నిర్మించిన నాట నుండి మనం పరిశీలన చేస్తే మనుషులు అధికంగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ మనుషులలో తన కొరకు ప్రయాసపడేవారు, సత్యాన్ని వెతికేవారు, సత్యాన్ని అర్థం చేసుకునేటటువంటి వారు ఎప్పటికీ కొద్ది మందే. ఏ కాలానికి చూసుకున్నా కూడా చాలా కొద్ది మందే కనబడతారు. ఎక్కువ మంది అబద్ధాన్ని నమ్మి అబద్ధం వైపు బ్రతుకుతూ నిత్య నరకాగ్ని గుండానికి జారిపోతూ ఉంటారు. అయితే ఆయా కాలాలలో ఈ సత్య సంబంధులు, నీతిమంతులు, దేవుని కొరకు ప్రయాసపడేటటువంటి వారి యొక్క బాధ్యత ఏ కాలంలో మనం చూసుకున్నా కూడా ఈ నీతిమంతులు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, ఈ అబద్ధాన్ని నమ్మి నరకానికి వెళ్తున్నటువంటి వారిలో కనీసం కొందరినైనా రక్షించాలి, కొందరినైనా సత్యం వైపుకు మళ్లించాలి అని ప్రయాస పడటం మాత్రమే కాదండి, తమ తుది శ్వాస విడిచేంత వరకు కష్టపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఆ పనిలో తమ ఊపిరిని వదిలేస్తారు. వదిలేసినటువంటి వారిని మనం బైబిల్ చరిత్రలో అనేక మందిని చూస్తాం. అంటే తాము తెలుసుకున్నటువంటి సత్యాన్ని అనేకులకు తెలియచెప్పటం కోసం 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎలా చెబితే ఎదుటి వారికి అర్థమవుతుంది అని ఎల్లప్పుడూ తప్పిస్తూ ఉండేటటువంటి వాడే దేవుని మనసు కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు అని చెప్పొచ్చు. అదే పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలు కానివ్వండి, తమ ప్రాణాలు అర్పించారు. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు ప్రకటించటంలో ఆ ప్రజల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రజల వలననే వాళ్ళను కాపాడటానికి, వాళ్ళను సత్యం వైపు మళ్లించడానికి వారి కొరకు ప్రయాసపడుతూ వారి చేతిలోనే బలైనటువంటి భక్తులు ఎక్కువ మంది మనకు బైబిల్లో కనబడుతుంటారు. సో సత్యం తెలిసినటువంటి వారు ఈ లోకంలో ఏదో ఎక్కువ దినాలు బ్రతకాలని కాదు, కానీ బ్రతికిన 4 రోజులైనా ఒక వెలిగి వెళ్ళిపోవాలి. ఉన్నన్ని రోజులు కొవ్వొత్తి వెలిగితేనే కరుగుతుంది, వెలగకపోతే కరగదు. ఆయుస్సు తరుగుతూ పోతుంది అని అంటే వృధాగా, వ్యర్థంగా, ఎలగకుండానే, వెలుగును ఇవ్వకుండానే కరిగిపోతే వ్యర్థం, వృధా. అలా మన జీవితం ఉండకూడదు. ఒక సత్యవంతుని జీవితం వెలుగునిస్తూ చచ్చిపోవాలి, వెలుగునిస్తూ ముగించాలి తన జీవితం. సో ఆ విధంగా మనం కూడా ఉండాలి అనేది నా ఆశ. దాని కొరకు మనమందరం వెలగాలి, ఈ చీకటి లోకంలో వెలుగును ఇవ్వాలి. బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటటువంటి వారు ఉండేవాళ్ళు. మహా పండితులు అండి వాళ్ళు. ఆ కాలంలో మనుషుల చేత మహా పండితులుగానే పిలువబడ్డరు, స్కాలర్స్ గానే వాళ్ళు కొనియాడబడ్డరు. అయినప్పటికీ వాళ్ళు సత్యంలో ఉన్నారా? ఆలోచన చేయండి. ప్రవక్తల కాలంలో కూడా మనం ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలో కూడా పేరు మోసిన ప్రవక్తలు గొప్ప ప్రవక్తలుగా పిలువబడుతూ వచ్చారు. కానీ వాళ్ళెవరూ సత్యంలో కానీ దేవునితో కానీ లేరు. దేవునితో ఉన్నటువంటి వారు సమాజంతో ఎప్పుడు తృణీకరిస్తూనే, సమాజంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా ఎల్లప్పుడూ తృణీకరింపబడుతూనే వచ్చారు.
మనుషుల చేత ద్వేషింపబడుతూ, మనుషుల చేత నిందలు భరిస్తూ ఫైనల్ గా ఆ మనుషుల చేతనే చనిపోతూ వచ్చారు. మన బాధ ఏంటంటే ఇప్పుడు సత్యం తెలియచేయాలి, ఆ సత్యం తెలుసుకోకుండా ఈ కాలంలో చాలా మంది చనిపోతున్నారు. సత్యమే అని అనుకొని అసత్యంలో, క్లారిటీ లేకుండా ఇన్క్లారిటీ, దేవుని గురించి ఎంతో తెలుసు వాళ్ళకి అని లోకంలో ప్రచారం. కానీ ఫైనల్ గా దేవుని గురించి అడిగినప్పుడు బతికి ఉండగా దేవుని గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోలేము, అంటే దేవుడు ఎవరో కరెక్ట్ గా తెలుసుకోలేము అని చెప్పినటువంటి పండితులు అనమాట. చాలా విచిత్రమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం ఇది. మరి మీ అందరికీ ఏమనిపిస్తుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దేవుని గురించి బాగా తెలుసు, దేవుని గురించినటువంటి విషయాలు బాగా బోధిస్తారు, స్కాలర్స్ గా పిలువబడుతూనే వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుని గురించి మాట్లాడితే దేవుడు ఎవరో తెలుసుకోవటం మనం బతికుండగా మనకు అది అర్థం కాని విషయం అని చెప్తారు. ఫైనల్ గా మనం లోతుగా మనం డిస్కస్ చేస్తే ఫైనల్ గా చెప్పే మాట అది వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు పండితులు ఎలా అవుతారు, స్కాలర్స్ ఎలా అవుతారు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి వాళ్ళు అసత్యంలో ఉండి మేము సత్యంలో ఉన్నామనేటటువంటి భ్రమలో చనిపోయి మరి వెళ్ళకూడని లోకానికి వెళ్ళటం ఒక క్రైస్తవులుగా, సత్యం తెలిసినటువంటి వారముగా బాధపడాల్సినటువంటి విషయం అండి. అందుకోసమే అన్ని రకాలుగా మనం స్టడీ చేయాలి. ఒక మంచి మంచి పండితులకు కూడా పాఠం చెప్పగలగాలి అని అంటే మనకు ఈ బైబిల్ గురించినటువంటి జ్ఞానం, ఈ బైబిల్ గురించినటువంటి నాలెడ్జ్ మనకు అవసరం. అందుకోసమే కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు అందించాలి అని అనుకుంటున్నాను. దాన్ని పట్టుకొని మీరు వాటి పట్ల మరింత పరిశోధన చేస్తే, మరింత స్టడీ చేస్తే మీకు ఇంకా డీప్ గా చాలా విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ఈ విషయాలు, వీటి గురించి మనం వెతకాలి, వీటి గురించి మనం తెలుసుకోవాలి అనేటటువంటి అవగాహన కూడా ఉండనప్పుడు మనం ఏం వెతకాలి, ఏం పరిశోధించాలో కూడా తెలియనప్పుడు పరిశోధించలేము. కానీ కొంత తెలిసినప్పుడు ఓహో ఈ విషయాల గురించి నిజంగా మనం తెలుసుకోవాలి కదా అని తెలుసుకొని ముందుకు వెళ్తే మనం కొంతమందినైనా కాపాడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో నేను ఈరోజు బైబిల్ గురించినటువంటి చరిత్ర, మన చేతిలో ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గురించినటువంటి కొంత విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి అనేది నా ప్రయత్నం. ఈరోజు మనం పట్టుకున్నటువంటి బైబిల్ ఎక్కడ ఆరంభమైంది అని అంటే, ఆరంభమైనటువంటి ప్లేస్ ఐగుప్తు నుంచి కనాను దేశానికి వచ్చేటటువంటి ప్రయాణ మార్గంలో ఇది ఆరంభించబడింది. ప్లేస్ అంటే రాత రూపకముగా మనుషులకు అందించటం కోసం దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రం వ్రాత రూపకంగా అక్షర రూపాన్ని దాల్చింది ఎక్కడ అని అడిగితే, మొదట్లో స్టార్టింగ్ లో ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి ఇశ్రాయేలీయులు అనేటటువంటి వారు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ ప్రయాణములో మొదలైంది. అది ప్లేసు. టైం మనం మాట్లాడుకుంటే క్రీస్తుకు పూర్వం 15వ శతాబ్దం, క్రీస్తుకు పూర్వం 15వ శతాబ్దపు కాలంలో ఆరంభించబడింది ఇది టైం. ఎవరి ద్వారా ఆరంభించబడింది అని అన్నప్పుడు మనందరికీ తెలుసు, మహాప్రవక్త మోషే గారు, మంచి నాయకుడు, ఎంతో మందిని మరి ఐగుప్తులో నుంచి కనాను దేశం వరకు నడిపించినటువంటి మహానాయకుడు. తన ద్వారా దేవుడు పంచకాండాలను రాయించాడు. ఆ కాండాలలో ఉన్నటువంటి విషయం అంతకు ముందుది, అంటే ఆయన చూసింది కాదు, ఆయనకు అసలు ఏమాత్రం తెలియని విషయాలను దేవుడు మరి తన దూత ద్వారా పలికించి వ్రాయించినటువంటి మాటలు. ఆ మాటల్ని, దేవుని మాటలు ఒక పేపర్ మీద లేదంటే ఒక అక్షర రూపం దాల్చినటువంటి కాలం అదైతే, అక్కడి నుంచి పరిపూర్ణ గ్రంథం, అంటే మనం వాడుతున్నటువంటి బైబిల్లో 66 పుస్తకాలు. కానీ ఇంకా కొన్ని బైబిల్స్ ఉన్నాయి. మరి వాటి గురించి 73 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ పుస్తకాలు కలిగినటువంటి బైబిల్స్ కూడా ఉన్నాయి. మరి ఏంటి వాటి సంగతి కూడా మనం ఎంతో కొంతైనా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒక క్రైస్తవుడుగా. కాబట్టి నేను కంప్లీట్గా మన బైబిల్ చరిత్రను ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ వరకు, స్టార్టింగ్ మోసే ద్వారా దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని గ్రంథం, దేవుని ఆజ్ఞలు వాక్య రూపంలోనికి వచ్చినప్పటి నుండి మొదలెడుకుంటే నేడు మనమున్నటువంటి ఇప్పటి వరకు ఏ విధంగా ఈ బైబిల్ యొక్క ప్రయాణం, దేవుని మాటలు కలిగినటువంటి గ్రంథం యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది అనేటటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి.
ఎందుకు నేర్చుకోవాలో ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది 100% ఖచ్చితంగా మనమందరం తెలుసుకొని ఉండాల్సినటువంటి విషయం అనే వాస్తవం మాత్రం ఖచ్చితంగా మీకు ఈరోజు అర్థమవుతుంది. అయితే అలా అక్కడి నుంచి క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు పంపించిన తర్వాత ఆయన ఈ లోకంలో మరి 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చి తను చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్పి తదనంతరం జరగాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. అది జరగవలసి ఉంది, జరుగుతుంది. తదనంతరం నా తర్వాత దేవుడు వేరొక ఆదరణకర్తను అనగా మనుషులను ఆదరించటానికి దేవుడు యేసుక్రీస్తును పంపిస్తే యేసుక్రీస్తు ఒక ఆదరణకర్త అయితే ఇంకొక ఆదరణకర్తను నేను మరి తండ్రిని వేడుకుంటాను. నేను వెళ్ళి తండ్రిని రిక్వెస్ట్ చేస్తాను, వేడుకున్నప్పుడు ఆయన మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. ఆయనే సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అంటే పరిపూర్ణ గ్రంథం మీ చేతికిస్తాడు. చెప్పాల్సినవి ఇంకా చాలా సంగతులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చెబితే మీరు సహించలేరు గనక కాలానుగుణంగా జరుగుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాలు, సిచ్యువేషన్స్, పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు వాటన్నింటిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ గ్రంథాన్ని పరిపూర్ణం చేస్తాడు. ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తలుల ద్వారా దేవుని యొక్క గ్రంథాన్ని కంప్లీట్ చేస్తాడు. అదే సర్వసత్యంలోనికి నడిపించడం అంటే దేవుని గురించి, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక గురించి కంప్లీట్నెస్, పరిపూర్ణమైనటువంటి విషయాలు మీకు అందించేస్తే అది పుచ్చుకున్న మనం, అందుకున్నటువంటి మనం దాన్ని చదివి ప్రతి ఒక్కరం సంపూర్ణ సిద్ధి పొందాలి, ప్రతి ఒక్కరం పరిపూర్ణులు అవ్వాలి. ప్రతి మనిషి పరిపూర్ణుడు అవ్వటానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు సర్వసత్యంలోనికి నడిపించడానికి అవసరమైనంత కంప్లీట్ సబ్జెక్టు గ్రంథస్థం చేయబడింది, సంపూర్ణమైంది మొదటి శతాబ్దపు కాలంలోనండి. సో ఇప్పుడు మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో ఆరంభమై క్రీస్తు శకం మొదటి శతాబ్దములో కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏముంటుంది అని అంటే, అసలు మన గ్రంథమేనా ఫస్ట్, మన గ్రంథం కంటే ముందు ఇంకా గ్రంథాలు ఉన్నాయా అనేటటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంటుంటది. మరి దీని గురించి మనం ఆలోచన చేయాలి, దీని గురించి కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ రోజు టెక్నాలజీ కూడా పెరిగింది. ఆ టెక్నాలజీని అనవసరంగా వేరే పనికి మాలినటువంటి విషయాల్లో వాడటం కంటే బైబిల్ గురించినటువంటి వాస్తవాలను తెలుసుకోవటం కోసం, చారిత్రక ఆధారాలు చేపట్టడం కోసం దాన్ని వాడితే భలే బాగుంటుంది. అలా వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం అందరము. అయితే కొంతమంది ఈ లోకంలో మనం బ్రతుకుతున్నటువంటి మన భారతదేశంలో చాలా మంది మాట్లాడుతున్నారు, మా గ్రంథాలు చాలా పురాతనమైనవి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితపివి అని మాట్లాడుతున్నారు. మాట్లాడటం ఒకెత్తైతే వాటిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఒరిజినల్ గా చెప్పాలంటేనండి, మొట్టమొదటి గ్రంథము మన బైబిలే. మొట్టమొదట దేవుని మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి అని అంటే మన బైబిలే. కాకపోతే వివరాలు తెలియకపోవటం వల్ల మనం నమ్మలేకపోతున్నాం. కానీ నిజానికి బైబిల్కు ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు మరే గ్రంథానికి లేవు. వేరే గ్రంథాలకు అసలు చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏవి లేనప్పటికీ కూడా మరి నమ్మించేస్తున్నారు. చాలా మంది నమ్ముతున్నారు, నమ్మేలా బోధిస్తున్నారు. ఎందుకంటే కొంచెం బలంగా, ఘాటుగా, ధీటుగా మాట్లాడితే అబద్ధాన్నైనా ఎదుటోడు నమ్మేస్తాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. అబద్ధాన్ని ఆ విధంగా బలంగా చెప్తే అబద్ధాన్ని కూడా నమ్మేస్తారు జనాలు. ఈరోజు మోసం చేస్తున్నారు. ఎలా? అబద్ధం చెప్పి అనేక రకాలుగా, అనేక యాంగిల్లో, అనేక విషయాల్లో మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారంటే వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మబట్టే మోసం జరుగుతుంది. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అని అంటే ఈ విషయాలు తెలుసుకొని ఉండాలి. ఎందుకు నేను ఇదే మొదటి గ్రంథం అని చెప్పేసి చెప్తున్నాను అని అంటే, అసలు లిపి అంటే అక్షరాలు. ఈరోజు మనం మాట్లాడే మన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలను పేపర్ మీద లేదా ఆ కాలంలో చెరపంపు కాగితాల మీద, చెట్ల బెరళ్ళ మీద అలా రాయాలి అని అంటే, లేదంటే స్టార్టింగ్ లో అయితే మట్టి పలకలు ఉండేవి. మట్టి పలకలు, వాటి మీద మాట్లాడే మాటలను అక్షర రూపం ఎప్పుడు దాల్చింది, ఆ అక్షర రూపం దాల్చినటువంటి దాన్ని, ఆ అక్షరాలనే లిపి అని మాట్లాడతారు. సో ఈ లిపి అనేటటువంటిది ప్రపంచంలో ఎప్పుడు ఆరంభమైంది అని కనుక మనం వెతికితే, ఈవెంతో బాగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి గ్రోక్ కానివ్వండి, చాట్‌జిపిటి కానివ్వండి, గూగుల్ కానివ్వండి, దాని ద్వారా మనం వెతికినా కూడా మనకు దొరికేటటువంటి విషయాలు ఏంటి అని అంటే, సుమేరియన్ క్యూనిఫారం అనేటటువంటి ఒక లాంగ్వేజ్,
ఆ లాంగ్వేజ్ కి మొట్టమొదటి లిపి ఆ లాంగ్వేజ్ దే కనుగొనబడింది. అది కూడా ఎప్పుడు అని అంటే ఎగ్జాక్ట్ గా ఒక డేట్ అయితే చెప్పలేదు, కానీ దాదాపుగా సుమారుగా అని చెప్పేసి ఒక డేట్ రాశారు. అది ఎంత రాశారు అని అంటే క్రీస్తుకు పూర్వం 3200, 3100, 3000 అనేటువంటి ఆ ప్రాంతం, 3200, 3100 క్రీస్తుకు పూర్వం ఆ ప్రాంతంలో, ఆ కాలంలో ఈ సుమేరియన్ క్యూనిఫారం అనేటటువంటి లాంగ్వేజ్ ని ఒక మామూలుగా తడితో ఉన్నటువంటి మట్టి ముద్దను వెడల్పుగా చేసేసి దానిపైన గీతలు, ఒక పుల్ల తీసుకొని గీతలు పెడితే ఎట్లుంటది, వంకర టింకరగా ఇలా ఇలా గీతలు పెడితే ఎట్లుంటది, ఆ గీతలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటది అనమాట ఆ లిపి. అటువంటి లిపి ఆ కాలంలో అప్పుడు కనుగొనబడింది. అది ఎక్కడ అని ప్లేస్ గురించి మనం అడిగితే వాళ్ళు చెప్పేటటువంటి మ్యాటర్ ఏంటంటే మెసొపొతేమియా అని చెప్పారు. మెసొపొతేమియా మన బైబిల్లో ఉందా లేదా? మెసొపొతేమియా అంటే ఏంటి అనుకుంటున్నారు? ఎక్కడ అనుకుంటున్నారు? మీరు బాగా వినండి. నోవాహు గారి యొక్క ఓడ, జలప్రళయం తర్వాత ఓడ ఎక్కడ నిలిచింది? అరారాతు పర్వతం మీద నిలిచింది. అరారాతు పర్వతం ఎక్కడుంది? జనరల్ గా మనకు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే, బాగా మ్యాప్ పాయింటింగ్ మన బైబిల్లో కూడా ఇవ్వబడింది కనుక అది మీకు ఐడియా ఉంటేనండి జాగ్రత్తగా, ఆ యూఫ్రటీసు, టైగ్రిస్ నదుల యొక్క ఆరంభ ప్రాంతం ఏదైతే ఉందో అది అరారాతు పర్వతం, దాని మీద ఓడ నిలిచింది. అక్కడి నుంచి అలా కిందికి దిగి విస్తరించుకుంటూ కిందికి వచ్చారండి. ఆ నదుల పారివాహక ప్రాంతంలో, ఆ నదుల మధ్య, 2 నదుల మధ్య ప్లేస్ కూడా ఉంటుంది. ఆ మధ్య ప్లేస్ నే ఏమంటారు తెలుసా? మెసొపొతేమియా. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం అదే. నాగరికత అక్కడ వర్ధిల్లింది అని చెప్పేసి ప్రపంచ చరిత్రలో, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా, స్కాలర్స్ అనేటటువంటి వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. అయితే మీకు ఇప్పుడు ఒక్క విషయం చూపిస్తాను. బైబిల్ కలిగినటువంటి, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆది కాండం ఓపెన్ చేసేసి, మంచి విషయాలండి అసలు. ఆది కాండం ఓపెన్ చేసేసి 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. అసలు లిపి రావాలంటే భాష ఉండాలిగా. మరి భాష ఎవరిచ్చారు? ఈ రోజు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భాషలకు కారణం ఎవరు? ఎక్కడ? ఏ ప్రాంతం? అద్భుతం. ఒక్క పలుకును ఉండెను, ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా సినారు దేశమందొక మైదానము వారికి కనబడెను. ఆ కాలంలో సినారు అనేటటువంటి దేశం ఫస్ట్ పేరు. దాన్నే తర్వాత కాలంలో మెసొపొతేమియా అన్నారు. ఆ తర్వాత కాలంలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం పేరును బట్టి బాబేలు అని అన్నారు. ఆ బాబేలు కాస్త బబులోను అయింది. ఆ బబులోను కాస్త బాగ్దాద్ అయింది. ఆ బాగ్దాద్ ఇప్పుడు రాజధాని. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం పేరు, ఆ దేశం పేరేమో ఇప్పుడు ఇరాక్. గుర్తుపెట్టుకోండి. అంటే నేటికి సజీవ సాక్ష్యంగా భూమి మీద ఉన్నటువంటి భౌగోళిక ఆధారాలతో సహా కూడినటువంటి విషయాలు ఇవి. వారు తూర్పున ప్రయాణం అయిపోవచ్చుండగా సినారు దేశం అందొక మైదానం వారికి కనబడిందట. అంటే అదే ఇరాక్ దేశంలో ఉన్నటువంటి బాగ్దాద్ ప్రాంతం. ప్రస్తుతం రాజధాని అది బాగ్దాద్. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతం అనమాట. ఆ ప్రాంతం ఇప్పుడైతే పెద్ద పట్టణం, అది అప్పుడు ఖాళీ ప్లేస్. ఆ పట్టణం లేనప్పటి మాట. ఆ మైదానం కనబడినప్పుడు అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేద్దాం. బాగా ఆలోచన చేయండి. నాగరికత కాదా ఇది? దీన్నే మెసొపొతేమియా నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, సివిలైజేషన్. ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేను. అంటే ఇటుకకు మధ్య ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సిమెంటు, ఇసుక పెడుతున్నాం. కానీ వాడు మట్టి కీలు పెట్టారట. చూసారా? ఆ కాలంలోనే ఏముంది? నాగరికత. అదే అభివృద్ధి, డెవలప్మెంట్. అది మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరములు గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకునేది. వా చూసారా? గుడిసెలు లెక్క కాదు ఇది. ఏ కాలం, ఎప్పటి కాలము అక్కడ జరుగుతుంది ఏంది ఒక్కసారి చూడండి. నేటి కాలంలో అబ్బా 100 అంతస్తుల బిల్డింగ్ అంటారా,
ఎంత పెద్దదిరా చూడండి రా అని చెప్పేసి 50 అడుగుల అంతస్తు, 40 అడుగుల అంతస్తులు, అబ్బా 40 అంతస్తుల బిల్డింగు, 50 అంతస్తుల బిల్డింగు, వారి వా. అలాంటిది ఈ కాలంలో చూసి ఇంత మోడ్రన్ జనరేషన్, టెక్నాలజీ పెరిగినటువంటి జనరేషన్ లో మనం ఆశ్చర్యపోతున్నాం పెద్ద పెద్ద బిల్డింగ్లను చూసి. అలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు మనం కడదాం రండి అని చెప్పుకున్నారు ఆ కాలంలో. దట్ ఈజ్ మెసొపొతేమియా. అందుకోసమే ఫస్ట్ సివిలైజేషన్, నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం అది. ఎందుకంటే 2 నదులు జీవనోపాధికి అద్భుతంగా ఉపయోగపడే వాళ్లకు. అందరూ కట్టగట్టుకుని ఒకటే చోట ఉన్నారు. ఇక మనం ఒకటే భాష, ఒకటే పలుకు, చెదిరిపోకూడదు, ఇక్కడే ఉందాం. సరిపోకపోతే ఇంటి మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండదాం, కానీ ఇక్కడి నుంచి అసలు ఎక్కడికి మనం చెదిరిపోకూడదు అనేటటువంటి ఆలోచనతో అసలు ఎంత చక్కటి ఆలోచన చేస్తున్నారు. సో అక్కడ దేవుడు భూమి అందంతటా మనుషులు వ్యాప్తి చెందాలి అని అన్నప్పుడు వీళ్ళు కలిసి ఒకటే చోట ఉండాలనుకోవటం, అది దేవునికి నచ్చక దేవుడు తన దూతల్ని పంపి అక్కడి నుంచి వాళ్ళను ఎంత చక్కగా చెదరగొట్టాడు అని అంటే, వచ్చేదో కర్ర పట్టుకొని వెళ్ళిపోండ్రా ఒక చోట మీరు ఉండకండ్రా అని చెప్పేసి అనకుండా, ఏమి అనకుండా సింపుల్ గా ఒకని భాష మరొకరికి అర్థం కాకుండా భాషల్ని తారుమారు చేశాడు. ఈరోజు ప్రపంచంలో బాగ్దాద్ అనేటటువంటి పట్టణం ఉందండి. ఎవరినని అడగండి ఆ పేరు ఎట్లొచ్చింది అని అడగండి, ఆ పేరుకు మీనింగ్ ఏంటో అడగండి. ఆ పట్టణం, బాగ్దాద్ పట్టణం నేటికి ఉంది కదా. ఆ బాగ్దాద్ పట్టణం యొక్క పురాతనమైనటువంటి నామం ఏంటి? బాబేలు. అయితే ఆ బాబేలు అనేటటువంటి పేరు ఎవరు పెట్టారు? ఆ బాబేలు అనేటటువంటి పేరుకున్నటువంటి మీనింగ్ ఏంటి? అసలు ఏం జరిగింది? చరిత్ర. చూసారా ఎంత బాగుందో? అక్కడ జరిగినటువంటి చరిత్ర ఏంటి అని అంటే, దేవుడు భాషలను తారుమారు చేశాడు. అనేక భాషలు అక్కడ ఏర్పడ్డాయి, తయారైనాయి, అనేక భాషలు. సో భాషలు తయారవటం, అనేక భాషలు అక్కడ రెడీ అవ్వటం మాత్రమే కాకుండా ఆ భాషలకు లిపి కూడా అక్కడే కనుగొనబడింది. అదే సుమేరియన్ క్యూనిఫారం అనేటటువంటి ఒక లాంగ్వేజ్. ఆ తర్వాత యాక్చువల్గా మన బైబిల్ ప్రకారంగా ఎగ్జాక్ట్ గా మాట్లాడితే అది ఎప్పుడు అని అంటే, క్రీస్తుకు పూర్వము 2500 సంవత్సరాలు వస్తుందండి. 2500 సంవత్సరాలు వస్తాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? 3200 అన్నారు. అదైనా ఏమైనా ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు. దాదాపు సుమారు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎక్స్పెక్టేషన్ అనమాట. కానీ దేవుడు మనకు బైబిల్లో లెక్కలు ఇచ్చాడు. ఆ లెక్కల ప్రకారంగా కనుక మనం ఆలోచన చేసి క్యాల్కులేట్ చేయగలిగితే క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాలు వస్తాయి. 2500 సంవత్సరాలు. సో ఆ కాలంలో భాషలు తారుమారయింది అక్కడే, భాషలకు లిపి కనుగొనబడింది అక్కడే. అసలు భాషలకు లిపియే క్రీస్తుకు పూర్వము పబ్లిక్ చెప్పినట్టుగా 3000, క్రీస్తుకు పూర్వం 3000 అని అనుకుంటే, లక్షల సంవత్సరాలు ఏ లిపితో రాశారు? అసలు ఏ భాష ఉంది అక్కడ? ఇంకా చెప్పాలి అంటే క్రీస్తుకు పూర్వము 2600, 700 సంవత్సరాల కాలంలో ఒకటే భాష. నోవాహు గారి జలప్రళయము జరగక మునుపు ప్రపంచమంతా ఉన్నటువంటిది ఒకటే ఒక భాష. మరి లక్షల సంవత్సరాలు ఏంటి? నమ్మేటోడు ఉంటే ఎవరైనా ఏమైనా చెప్తారు. నేను నమ్ముతా. మనం ఒకటే, ఇప్పుడు క్వశ్చన్ అడగాల్సింది ఒకటే, నేను నమ్ముతా. దానికి ఆధారం ఏమైనా ఉందా? భౌగోళిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? 1,00,000 సంవత్సరాలు అంటున్నావు కదా, ఉందా అని అడగండి. ఒకటే మాట, దాంతో చచ్చిపోతాడు అంతే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి భౌగోళిక ఆధారాలు చూపించగలం, చారిత్రక ఆధారాలు చూపించగలం, సైంటిఫికల్ ఎవిడెన్స్ చూపించగలం. డబ్బులు ఎక్కువ ఉంటే పట్టుకెళ్ళి కూడా చూపించగలం. మన దగ్గరికి డబ్బులు ఉంటే ఆయన్ని తీసుకుపోయి కూడా చూపించగలం. అది కాబట్టి అది కరెక్ట్గా చెప్పాలి అంటేనండి, అబ్రహాము గారికి ఒక 200 సంవత్సరాల ముందు అంతే, 200-300 సంవత్సరాల ముందే. అబ్రహాము గారికి 200-300 సంవత్సరాల ముందే. అబ్రహాము గారి కాలంలో ఇంకా మరికొన్ని భాషలకు లిపి మెల్లమెల్లగా లిపి డెవలప్ అవుతుంది. 18వ శతాబ్దానికి కొన్ని భాషలకు, మరి ముఖ్యంగా మనం హీబ్రూ గ్రంథానికి లిపి రెడీ అయింది 18వ శతాబ్దం క్రీస్తుకు పూర్వం. 18వ శతాబ్దంలో హీబ్రూ భాషకు లిపి పరిపూర్ణంగా రెడీ అయితే 15వ శతాబ్దంలోనే ఆ హీబ్రూ భాషలో మన గ్రంథం ఆరంభించబడింది. అలా ఆరంభించబడి హీబ్రూ ప్లస్ అరామిక్ అనేటటువంటి 2 భాషల్లో పాత నిబంధన రాయబడితే, గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయబడింది. ఈ విధంగా గ్రంథం కంప్లీట్ అయిపోతే ఈ బైబిల్ రెడీ అయిపోయిన తర్వాత ఈ బైబిల్ని అంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని మాటల్ని అర్థం చేసుకోవటంలో
ఈ రోజు ప్రపంచం కనబడుతుంది ఫెయిల్ అయింది అని, ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది, అవునా కదా? ప్రపంచం 90% ఫెయిల్ అయింది బైబిల్ని అర్థం చేసుకోవటానికి. అలా బైబిల్ని అర్థం చేసుకోకుండా ఈరోజు బైబిల్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని మాటల్ని దేవుని ఉద్దేశానుసారంగా అర్థం చేసుకోలేకపోవటానికి గల కొన్ని కారణాలు మీ ముందుంచుతాను, ప్రాముఖ్యమైనటువంటి కారణాలు మీ ముందుంచుతాను. అదేంటి అని అంటే, మొదటి శతాబ్దంలో అపోస్తలుల ద్వారా కొత్త నిబంధనను దేవుడు సంపూర్ణం చేసేసాడు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, మొత్తం ఒక చోట గ్యాదర్ చేయబడకపోయినప్పటికీ కూడా అవన్నీ కంప్లీట్ అయినాయి, సంపూర్ణమైనవి. అలా సంపూర్ణమైపోయిన తర్వాత రెండవ శతాబ్దంలో టెర్టులియన్ అనేటటువంటి ఒక వ్యక్తి, తెలుగులో రాసేటప్పుడు టెర్టులియన్ అనేటటువంటి పదం జరుగుతుంది, ఇంగ్లీష్లో చూస్తే టెర్టులియన్ అనేటటువంటి పదం ఉంటుంది. టెర్టులియన్ అనేటటువంటి వ్యక్తి 2వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బైబిల్లో ఉన్నటువంటి 3 క్యారెక్టర్ని కలిపి ఒక్కటిగా చూపించటానికి ప్రయత్నం చేసి ఆయన వాడిన ఒక కొత్త పదం, అపోస్తలులకు తెలియని పదం, అపోస్తలులు ఎప్పుడు వాడని పదం, అపోస్తలులు ఎప్పుడు చెప్పని పదం, ఒక కొత్త పదాన్ని ఆయన వాడుకలోనికి తెచ్చాడు టెర్టులియన్ అనేటటువంటి వ్యక్తి. ఆ పదమే ట్రినిటీ ఇంగ్లీష్లో, తెలుగులో త్రిత్వము అనేటటువంటి పదాన్ని వాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన 2nd సెంచరీ, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అలా 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 కొనసాగుతూ 4వ శతాబ్దానికి వచ్చేసరికి ఆయన వాడినటువంటి పదానికి పబ్లిసిటీ అయి ప్రాచుర్యంలోనికి వచ్చి అనేక మంది దానికి ఫ్యాన్స్ అయ్యారు. అనేక మంది అదే నిజమేమో అనేటటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఎక్కువ మంది అన్యులు ఇన్ ద సెన్స్ పాత నిబంధన కలిగినటువంటి వారు ఇశ్రాయేలీలు, యూదులు, పాత నిబంధన లేనటువంటి అన్యులు, విగ్రహారాధికులైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవంలోనికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక గ్రేటెస్ట్ పర్సన్గా మనమందరం స్టార్టింగ్ లో పరిచయం చేసేది యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ద్వారా దేవుడు పరిచయం అవుతాడు. యేసుక్రీస్తు ఎవరిని ప్రకటించాడు? దేవుని ప్రకటించాడు, దేవుని గురించి చెప్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. సో ఈ ముగ్గురిని, ఎవరిని మనం తక్కువ చేయకూడదు, ఎవరిని మనం ఎక్కువ చేయకూడదు, ముగ్గురిని సమానంగా చూడాలి అనేటటువంటి ఆలోచనతో ముగ్గురిని కలిపేసి త్రిత్వం అనేటటువంటి పదాన్ని అనేకులకు పరిచయం చేస్తూ ముగ్గురు దేవుళ్ళే, సమానమైనటువంటి ముగ్గురు దేవుళ్ళే. కానీ బైబిల్లో అడుగడుగున ప్రతి గ్రంథంలోనూ దేవుడు ఒక్కడే అని చెప్పటం, కానీ ముగ్గురు కనబడటం బైబిల్లో. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సృష్టించుకున్న కొత్త పదమే ట్రినిటీ అనేటటువంటి పదాన్ని సృష్టించి ఆ పదంతో ముగ్గురిని ఒక్కటిగా చేసేసి ప్రచారం చేసుకుంటూ సాగుతున్నారు. అలా సాగుతున్నటువంటి కాలంలో 4వ శతాబ్దానికి వచ్చేసరికి ఆ బోధకిని, అపోస్తులుల బోధకిని యుద్ధం జరిగింది, డిబేట్ జరిగింది 4వ శతాబ్దంలో. 4వ శతాబ్దం అనగా క్రీస్తు శకం 325లో ఒక చక్కటి డిబేట్ జరిగింది. దీని గురించి నేను డీప్గా చెప్పట్లేదు ప్రస్తుతం అయితే, ఎందుకంటే ఇంతకుముందు నేను 2-3 వీడియోల్లో దీని గురించి మాట్లాడాను. అపోస్తల కార్యం వివరించేటప్పుడు, అలాగే చరిత్ర చెప్పేటప్పుడు, రాజుల చరిత్ర చెప్పేటప్పుడు కూడా నేను దీని గురించి మాట్లాడాను. కాబట్టి నేను డీప్గా వెళ్లకుండా ఓవరాల్గా చెప్తున్నాను, ఎందుకంటే అసలు విషయం ఇంకా తర్వాత ఉంది, అసలు విషయం ముందుంది కాబట్టి. సో అక్కడ జరిగినటువంటి చర్చా వేదికలో మెజారిటీ బై మైనారిటీకి మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళే గెలిచారు. మైనారిటీ అంటే తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారని అంటే వీళ్ళది తప్పు అని కొట్టేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ చర్చలో, ఆ డిబేట్ లో ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఆనాడున్నటువంటి రోమా ప్రభుత్వం, కాన్స్టాంటిన్ అనేటటువంటి చక్రవర్తి క్రైస్తవ్యంలోనికి రావటం, క్రైస్తవ్యంలోనికి వచ్చేసి క్రైస్తవ్యం ద్వారా తన రాజ్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగిన వాడై మెజారిటీ వైపు మొగ్గు చూపటం. కానీ ఆ తదుపరి కాలంలో మరలా ఈ చక్రవర్తికి ఫ్రెండ్ లాంటి వాడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, యూసేబియస్ ఫ్యాంపిలియస్ అనేటటువంటి ఒక వ్యక్తి, స్కాలర్, బిషప్. ఆయన బిషప్ గారు హర్షం అంటే చర్చిలో, క్యాథలిక్ చర్చిలో రోమన్ ఎంటర్ అయిన తర్వాత రోమన్ క్యాథలిక్ అయింది అది, కానీ స్టార్టింగ్ లో క్యాథలిక్ చర్చ్. సో అలా ఆయన ద్వారా ఇదే సత్యం, ఎందుకంటే నా దగ్గర అపోస్తలులు రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్ నా దగ్గర ఉంది అని, అపోస్తలులు రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్ చేత పట్టుకొని వాటిని, ఒరిజినల్ స్క్రిప్ట్ ని చదువుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యూసేబియస్ ఫ్యాంపిలియస్ అనేటటువంటి
బిషప్ గారు. ఆయన చక్రవర్తికి బోధించడంతో మరలా ఎవరైతే యుద్ధం చేశారో అపోస్తుల తరఫున అపోస్తుల బోధ పైన యుద్ధం చేశారో ఆయన మళ్ళా పిలిపించడం జరిగింది. కానీ అంతకుముందే జరిగినటువంటి ఒకటి ఏంటంటే, వీళ్ళందరూ కలిసి అపోస్తులు తరఫున బోధించినటువంటి బోధ తప్పు అని కొట్టేసి మనుషులు కలిసి పెద్ద పెద్దోళ్ళు బిషప్పులు మేము అని అనుకునేటటువంటి ఆర్సిఎం బిషప్స్ ఫాదర్లు వీళ్ళందరూ కలిసి ఒక చక్కటి ఒక సిద్ధాంతాన్ని రూపుదిద్దారు. విశ్వాస ప్రామాణికం అని ఒక విశ్వాస ప్రమాణాన్ని పొందుపరిచారు వీళ్ళే. దాన్నే నైసియన్ క్రీడ్ అని చెప్పారు. నైసియన్ క్రీడ్ అని ఎందుకు చెప్పారంటే, నైసియా అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సభ, ఆ సభలో మనమందరం విశ్వాస ప్రమాణాన్ని బిల్డ్ చేసుకుందాం, ఒకటి రెడీ చేసుకుందాం, ఎవరు కదల్చకుండా, ఎవరు చెరిపివేయకుండా, ఎవరు కాదనకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక సిద్ధాంతం, ఒక విశ్వాస ప్రమాణాన్ని మనం పొందుపరుచుకుందామని చెప్పేసి వాళ్ళు రెడీ చేసుకున్నటువంటి దాన్ని నైసియన్ క్రీడ్ అని చెప్పేసి పిలిచారు. నైసియన్ క్రీడ్ అని చెప్పేసి పిలిచారు. ఏంటిది అది? అందులో ఏముంది అని అంటే, విశ్వాస ప్రమాణం ఏంటి అని అంటే, తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను, కుమారుడైన దేవుణ్ణి నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ముచున్నాను, అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్క దేవుడే అని నమ్ముచున్నాను అనేటటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు తోచినట్టుగా ఒక క్రీడ్ అందరికీ సరఫరా చేశారనమాట 325లో, క్రీస్తు శకం 325లో. ఇంతకు దానికంటే ముందు అపోస్తుల క్రీడ్ మనకు తెలియాలి. అపోస్తలుల ద్వారా మనుషులందరికీ ఇవ్వబడినటువంటి విశ్వాస ప్రమాణం ఏంటయ్యానంటే, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని నమ్మాలి. ఆ దేవుడు మనుషులందరి కొరకు తన ప్రియ కుమారుడు, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు, ఆయన ఈ దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అని నమ్మాలి. అలా నమ్మితేనే మనకు నిత్య జీవం వస్తుంది, అలా నమ్మితేనే మనలో దేవుడు ఉంటాడు, మనం దేవునిలో ఉంటాము అని అపోస్తలులు బోధించారు. కానీ దానికి వ్యతిరేకంగా త్రిత్వం అని, ముగ్గురు దేవుళ్ళు అని నమ్మాలి, మరలా ముగ్గురు అంటే ముగ్గురు కాదు ఒక్కడే దేవుడు అని నమ్మాలి అనే ఒక విచిత్రమైనటువంటి విధానంలో వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడు? క్రీస్తు శకం 325లో. అక్కడ చర్చ చేసింది ఎవరెవరయ్యా అనంటే, అపోస్తలుల తరఫున చర్చ చేసింది ఏరియస్ అనేటటువంటి బిషప్ గారు. ఈ ట్రినిటీ తరఫున యుద్ధం చేసింది, లేదంటే పోరాటం చేసింది అథనేసియస్ అనేటటువంటి బిషప్, అలాగే అతని గురువు అయినటువంటి అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తి. ఆ తర్వాత యేసుబియస్ ఫ్యాంఫిలియస్ అనేటటువంటి బిషప్ గారు వచ్చేసి, ఈ విషయాలు నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అపోస్తులు రాసినటువంటి ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడంతో మరలా దాన్ని చక్రవర్తి మరలా పిలిపించి మాట్లాడించి, ఈ అథనేసియస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నదే ట్రినిటీ నమ్మే వ్యక్తి, ఆ వ్యక్తిని ఊర్లో నుంచి గెంటేశాడు, వెలివేశాడు. తర్వాత 2-3 సార్లు ట్రై చేశారు వచ్చి రావటానికి, మరలా యుద్ధం చేయడానికి. కానీ ఏ ఒక్కసారి కూడా గెలవనివ్వలేదు. సత్యం ముందు వాళ్ళు చాలాసార్లు ఓడిపోయారు. అప్పుడు ఫస్ట్ ఇతను ఓడిపోయాడు. ఎందుకు? అక్కడ రాజకీయం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకుంది కాబట్టి, ప్రభుత్వం కూడా అందులో జోక్యం చేసుకుంది కాబట్టి. కానీ తర్వాత అసలు విషయం తెలిసిన తర్వాత వాళ్ళని గెంటేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా, గెంటేసినప్పటికీ కూడా మనుషుల హృదయాల్లో మాత్రం దానికే స్థానం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది అన్యులు, యూదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పొరపాటున ఏమన్నారు, 2-3 దేవుళ్ళు అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు మోనోథిస్టులు, అంటే ఒకే దేవుడు ఏకదేవారాధన చేసేటటువంటి వాళ్ళు. 2-3 ఉన్నారు అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు బహుదేవతారాధన చేసి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కొత్తగా ఈ సంగతి, వాళ్ళకి వింతగా ఈ సంగతి, వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేయడం ద్వారా అలాంటి వాళ్ళు అనేకులు వచ్చారు. అలాంటి వాళ్ళల్లో ఇది ఫేమస్. అయితే మరికొన్ని విషయాలు, బైబిల్ గురించినటువంటి విషయాలు మనకు తెలియాలి. ఆ కాలం వరకు, అప్పటి వరకు అండి, బైబిల్ ఎలా ఉందో తెలుసా? ఈ బైబిల్ ఎలా ఉందో తెలుసా? అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. ఒక గద్య భాగం ఎలాగైతే ఉంటుందో మొత్తం పైనుంచి కింది వరకు, ఒక పుస్తకం పట్టుకుంటే ఆ పుస్తకం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా కంప్లీట్ గా అలా ఉందన్నమాట. రా మెటీరియల్ టైప్ లో ఉంది మన బైబిల్. అలా ఉన్నటువంటి ఆ బైబిల్ని వచనాలుగా, అధ్యాయాలుగా విడగొట్టింది ఎవరు, ఎప్పుడు అని అంటే 13వ శతాబ్దంలో. అంటే 13వ శతాబ్దం అంటే 1200 నుంచి 1263 క్రీస్తు శకం, ఆ ప్రాంతంలో. అంటే దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత, 1200 సంవత్సరాల తర్వాత, 1200 సంవత్సరాల తర్వాత కార్డినల్ హ్యూగో అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే, అధ్యాయాలుగా విభజించాలి అనే ఉద్దేశం కలిగి తనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉంటాడు అనమాట. ఆయన స్టీవెన్ ల్యాంగ్టన్ అనేటటువంటి వ్యక్తి.
ఆ వ్యక్తే ఈ కార్డినల్ హ్యూగో అనేటటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసింది ఆయన, కంప్లీట్ చేసింది ఆయన. ఎవరు? స్టీవెన్ ల్యాంగ్టన్ అనేటటువంటి వ్యక్తి. అదే సమకాలికుడు 13వ శతాబ్దంలో. పాత కొత్త నిబంధనలలో ఉన్నటువంటి మొత్తం అన్ని పుస్తకాలను అధ్యాయాలుగా విభజన చేసినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. మనం వీరు కుదిరితే రాసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది అధ్యాయాలుగా విభజన చేసినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలను వచనాలుగా డివైడ్ చేసి రాసినటువంటి వ్యక్తి ఒక యూదుడు. ఆయన పేరు మొర్దెకై నాతాను. మనకు బైబిల్లో మొర్దెకై తెలుసు, నాతాను తెలుసు, వేరు వేరు. కానీ ఇతని పేరు మొర్దెకై నాతాను, 2 పేర్లు కలిగినటువంటి వ్యక్తి. 15వ శతాబ్దపు కాలంలో మొర్దెకై నాతాను అనేటటువంటి ఒక యూదుడు పాత నిబంధనను వచనాలుగా అధ్యాయాలుగా కాదు, అధ్యాయాలుగా ఆల్రెడీ ఇంతకు ముందు స్టీవెన్ ల్యాంగ్టన్ అనేటటువంటి వ్యక్తి చేసేసాడు. తర్వాత ఈ మొర్దెకై నాతాను అనేటటువంటి వ్యక్తి వచనాలను 23,145 వచనాలు ఈయన డివైడ్ చేసింది 15వ శతాబ్దంలో. మొర్దెకై నాతాను అనేటటువంటి యూదుడు. ఈయన తర్వాత 16వ శతాబ్దంలో మరి కొత్త నిబంధన మిగిలింది కదా, కొత్త నిబంధన అధ్యాయాలుగా 16వ శతాబ్దం వరకు వచనాలుగా లేదు. అధ్యాయాలు అయితే ఉన్నాయి కానీ వచనాల వైజ్గా లేదు. 16వ శతాబ్దంలో రాబర్ట్ స్టీఫెనస్ అనేటటువంటి వ్యక్తి 16వ శతాబ్దంలో కొత్త నిబంధనను వచనాలుగా డివైడ్ చేశాడు, వచనాలుగా. అయితే దీనికంటే ముందు ఒక చరిత్రలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది 4వ శతాబ్దంలో. ఎప్పుడైతే ఈ చర్చ జరిగింది చూసారా, డిబేట్ జరిగిందని చెప్పాను కదా, అప్పుడు ట్రినిటేరియన్స్ ఉన్నారు కదా, ఈ త్రిత్వవాదులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కట్టగలిసి చేసినటువంటి ఒక భయంకరమైన పని ఏంటి అని అంటే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ప్రతులు హిబ్రూలో ఉన్నాయి, హిబ్రూ భాషలో ఉంది. కొత్త నిబంధన ప్రతులేమో గ్రీకులో ఉంది. ఈ బైబిల్ మొత్తాన్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేసుకొని మనకు అనుకూలంగా మనం మార్చుకుందాం. లాటిన్ భాషలోనికి త్రిత్వం ఉంది అని చూపించటానికి కావలసినటువంటి వచనాలను మనం పెట్టుకుందాం అని దాని కొరకు అని చెప్పేసి లాటిన్ భాషలోనికి తర్జుమా చేయటానికి ఒక బిషప్ గారికి అప్పగించడం జరిగింది. ఆయన పేరు జెరోమ్ అనేటటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 325లో చర్చ జరిగిందని చెప్పాను. ఆ తర్వాత క్రీస్తు శకం 382లో జెరోమ్ అనేటటువంటి వ్యక్తికి ఈ పనిని అప్పగిస్తే ఆయన బైబిల్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేశారు. లాటిన్ భాషలోనికి తర్జుమా చేసేసి అలా తర్జుమా చేసినటువంటి ఆ బైబిల్కి ఒక పేరు పెట్టారు. లాటిన్ భాషలో ఉన్న బైబిల్కి ఒక పేరు పెట్టారు. ఆ పేరు వాల్గేట్ అనేటటువంటి పేరు నామకరణం చేసి వాల్గేట్గా పిలుచుకున్నారు దాన్ని. లాటిన్లో ఉన్నటువంటి బైబిల్ వాల్గేట్గా. అయితే అందులో చేర్చబడినటువంటి వచనాలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వుడి అనే వచనం. ఒరిజినల్గా అక్కడ నా నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అనేది ఒరిజినల్ స్క్రిప్చర్లో మ్యానుస్క్రిప్ట్లో ఉన్నటువంటి విషయం. ఒరిజినల్లో ఉన్నది అది అని ఫైట్ చేసినటువంటి వ్యక్తి యేసుబియస్ ఫ్యాంపిలియస్ అనేటటువంటి వ్యక్తి. ఎప్పుడు ఈ యేసుబియస్ ఫ్యాంపిలియస్ అనేటటువంటి వ్యక్తి కూడా 4వ శతాబ్దానికి చెందినటువంటి వాడే. ఆయన కూడా ఆ చర్చలో పాల్గొన్నటువంటి వాడే. ఆయన ఏరియస్ అనేటటువంటి వ్యక్తికి తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయన తరఫున నిలబడ్డటువంటి వ్యక్తి. అంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే ఈ లోకానికి తన ప్రియకుమారుణ్ణి పంపించాడు అని అపోస్తలుల బోధను ప్రజెంట్ చేయడానికి నిలబడినటువంటి వ్యక్తులలో ఆయన కూడా ఒకడు. సో అలా ఆ వ్యక్తి తెలియచేసినటువంటి సమాచారం మేరకు అదొకటి. దానితో పాటు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని అంటాడు. ఒరిజినల్గా అక్కడ నీళ్లు, రక్తము, ఆత్మ అని ఉంటది. కానీ ఆ 3 అంశాలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే విధంగా మార్చి ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అనే విధంగా అక్కడ కూడా మార్చి ఆ వాల్గేట్లో పొందుపరచడం జరిగింది. వాల్గేట్ అంటే అదే కదా, లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ వాల్గేట్ అంట. ఈ విధంగా ఎప్పటి వరకు కొనసాగింది అని అంటే అలా కొనసాగుతూ వస్తూ ఉండగా 16వ శతాబ్దంలో ఒక యథార్థవాది అని అంటే అలా ఉన్నవా లేవా అని చెక్ చేసేటటువంటి వ్యక్తి అనమాట. 16వ శతాబ్దానికి చెందినటువంటి మరొక వ్యక్తి డెసిడేరియస్ ఎరస్మస్ అనేటటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడు అని అంటే
ఈ లాటిన్ వాల్గేట్ ని ఓల్డ్ స్క్రిప్చర్స్ ఏదైతే హీబ్రూ గ్రీకులో ఉందో దాంతో కంపారిజన్ చేస్తే ఇతనికి చాలా విషయాలు బయటపడ్డాయి. ఈయన ఫైట్ చేశాడు. ఈయన కొన్ని పుస్తకాలు రాసేసి బైబిల్నే అందరికీ ఆ కాలంలో ఉన్నటువంటి లాంగ్వేజ్లో అర్థమయ్యే రీతిగా 1516లో ఒక ఎడిషన్ రిలీజ్ చేశాడు. ఆ తర్వాత 1518లో ఒక ఎడిషన్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినప్పటికీ కూడా బీభత్సమైనటువంటి వ్యతిరేకత ఆ కాలంలో ఉన్నటువంటి పోపులు ఇతన్ని తాలింపేస్తున్నారు. నువ్వు వాపస్ తీసుకుంటావా, తీసుకోవాలి నీ రచనల్ని, నువ్వు ఏదైతే పబ్లిక్ చేస్తున్నావో వీటన్నిటిని వాపస్ తీసుకోవాలి, నువ్వు కొన్ని మార్చి చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి చాలా ఫైట్ చేయడం జరిగింది. ఫైట్ చేసినప్పుడు ఆయన లొంగలేదు. లొంగకపోవడంతో ఫైనల్ గా ఇదిగో నీ రచనలన్నింటినీ బ్యాన్ చేసేస్తున్నాం, ఎవరు కొనకుండా. ఎందుకంటే ఎప్పటికీ ఎన్నటికేనండి భూమి మీద మెజారిటీదే నడుస్తుంది, కానీ పరలోకంలో దేవుని చిత్తంలో దేవుని దగ్గరికి చేరేది మాత్రం మెజారిటీ కాదు. ఇక్కడ నడుస్తుంది. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాగ్దాడితో నిన్ను భయపెట్టొచ్చు, నిన్ను అణిచివేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే చేశారు ఆ కాలంలో ఉన్నటువంటి ఎరస్మస్ అనేటటువంటి వ్యక్తిని. అదే చేశారు. ఫైనల్ గా వాళ్ళకు అనుకూలంగా మరి ఇదంతా బ్యాన్ అయిపోతుంది, నన్ను వాళ్ళు బ్యాన్ చేసేస్తున్నారు అని చెప్పేసి భయంతో చేసినటువంటి పని ఏంటంటే 1522లో వాళ్ళకు అనుకూలంగా ఎడిషన్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకు అనుకూలంగా ఎడిషన్ అంటే బైబిల్ వాళ్ళకు అనుకూలంగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తను సపరేట్ గా పర్సనల్ గా ఒక 18 పుస్తకాలు రాశాడు. ఆ 18 పుస్తకాల్లో మాత్రం ఇలా జరిగినటువంటి విషయాలన్నీ పొందుపరిచాడు ఆయన. ఈ డెసిడేరియస్ ఎరస్మస్ యొక్క పుస్తకాలు మనం సేకరించగలిగితే, వాటిని స్టడీ చేయగలిగితే మనకి ఇలాంటి విషయాలు చాలా బోధపడతాయి అందులో. ఓకే, సో ఇలా 16వ శతాబ్దంలో ఈయన మాత్రమే కాకుండా ఈయనతో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అసలు అంశం ఇక్కడే ఉంది. ఆయన ఎవరో కాదు, మార్టిన్ లూథర్ గారు. ఎవరు? మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు అయితే ఏకంగా ఒరిజినల్ గా ఆయన ఒక ఫాదర్గా, చర్చి ఫాదర్గా వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్ళాడు. ఇతను యథార్థవాదియే కాబట్టి ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రంథం చదవటం మొదలుపెట్టాడు. గ్రంథం చదివిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ఆర్సిఎం చర్చిలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యాలు ఏంటి అని అంటే, పాపం పోవాలంటే ఒక పత్రం కొనాలి డబ్బులు ఇచ్చి. ఏదైనా తప్పు చేస్తే బిషప్ గారు ఉంటారు కదా, ఫాదర్ గారు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ చెవులో చెప్పాలి. చెబితే వాళ్ళు క్షమిస్తే ఈయన పాపాలు పోతాయి. సంవత్సరం పాపాలు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత టికెట్ కొనుక్కోవాలి. పరలోకం వెళ్ళాలంటే కూడా టికెట్ కొనుక్కోవాలి. పశ్చాత్తాపం కొనుక్కోవాలి. ప్రాయశ్చిత్తాన్ని కొనుక్కోవాలి. అలా బిజినెస్ చేస్తూ కంప్లీట్ గా బైబిల్లో ఉన్నటువంటి దాన్ని అనేక విషయాలు మార్చి పడేసి చేస్తుంటే ఈయన బైబిల్ సొంతంగా చదివిన దాని ప్రకారం ఇక్కడ జరగట్లేదు లేదు అని చెప్పేసి కొంతమంది బిషప్లను అడిగినప్పుడు వాళ్ళు వ్యతిరేకించడం, వీళ్ళు ఇలానే వ్యతిరేకిస్తారని చెప్పేసి మనోడు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి బైబిల్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులు చాలా ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని ఒక్కొక్కటిగా రాసేసి 95 పాయింట్లు రాసేసి చర్చి బిల్డింగ్ యొక్క తలుపుల మీద అతికించి వెళ్ళిపోతుంది మార్టిన్ లూథర్ గారు. 1517లో జరిగింది ఇది. జనరల్ గా మార్టిన్ లూథర్ గారు అయితే 1483లో పుట్టాడు. 1483 క్రీస్తు శకం పుట్టి 1517లో ఈ మొదటి ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకొచ్చాం చూసావా, ఇదంతా ఏ బైబిల్ గురించి అనుకుంటారు మీరు? ఇప్పటి వరకు ఇదంతా చరిత్ర మాట్లాడుకొచ్చాం కదా, ఇదంతా కూడా మాట్లాడుకున్నది ఆర్సిఎం బైబిల్ గురించి. అప్పటి వరకు మనం వాడుతున్న ప్రొటెస్టెంట్ బైబిల్కి రూపమే లేదు, మన ప్రొటెస్టెంట్ బైబిలే లేదు, ప్రొటెస్టెంట్ అనే పేరే రాలేదు. ఈ పదం మొట్టమొదట వచ్చింది క్రీస్తు శకం 1517లో మన మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేశాడో అక్కడి నుంచి ఆరంభించబడినటువంటి పదం. ఆయన ద్వారా ఆయన తదనంతరం రూపుదిద్దుకున్నదే ప్రొటెస్టెంట్ బైబిల్. అంటే అంతకు ముందు కంప్లీట్ గా ఏ బైబిల్ ఉంది? మొత్తం ఆర్సిఎం బైబిలే. సో అలా 16వ శతాబ్దంలో 1534లో పూర్తయి ఒక కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చింది మన ప్రొటెస్టెంట్ బైబిల్కి. కాబట్టి ఆయన ఫైట్ చేసింది అయితే అక్కడ జరుగుతున్నటువంటి మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి అబద్ధపు ఆచారాలు, అనవసరమైనటువంటి ఆచారాలు, డబ్బుతో రక్షణను కొనటం, అక్కడ ఉన్నటువంటి బిషప్పే నిత్య రక్షణ ఇస్తాడు అనేటటువంటి కోణంలో నమ్మటం, ఏ ఒక్కరూ కూడా బైబిల్ చదవకపోవటం, కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ బిషప్లు ఫాదర్లు అనుకునేటటువంటి వాడు మాత్రమే బైబిల్, వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్ ఉండటం, ప్రజల దగ్గర బైబిల్ ఉండకపోవటం, ఆ ప్రజలందరి దగ్గర బైబిల్ ఉండాలి అని ప్రయాసపడినటువంటి వ్యక్తులలో ఆ 16వ శతాబ్దంలో ఒక ఆయన మార్టిన్ లూథర్ అయితే ఇంకొక ఆయన డెసిడేరియస్ ఎరస్మస్ అనేటటువంటి వ్యక్తి. ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి బైబిల్ అని చెప్పేసి ఆ బైబిల్ని అక్కడ ఉన్నటువంటి వాడుక భాషలో తర్జుమా చేసేసి పబ్లిష్ చేశారు. సో ఈ విధంగా మన బైబిల్ చరిత్ర
మన ప్రొటెస్టెంట్ బైబిల్ ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ యొక్క వయసు ఎంత చెప్పండి ఇప్పుడు? 16వ శతాబ్దంలో అంటే 1534 తర్వాత 1522లో కొత్త నిబంధన కంప్లీట్ అయింది, 1534లో పాత నిబంధన కంప్లీట్ అయింది. సో 1534 నుంచి ఆ తర్వాతనే ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ది ఆర్సియం, అదే కదా మూలం. ఇదంతా నేను చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని వాడి ఈరోజు చాలా మంది అపోస్తుల కార్యం 20 చూడండి, అక్కడే ఉంది అంటున్నారు, దేవుడు తన సురక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఉంది. కానీ దీనికంటే ముందు ఇది ఎందులో నుంచి అయితే వచ్చిందో ఆ గ్రంథంలో ఏముంది మరి చూడాలి కదా మనం. దేవుడు తన కుమారుని రక్తము చేత అని ఉంటది. కావాలంటే మీరు కొనుక్కోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అది కూడా. ఎందుకంటే ఈరోజు మన గ్రంథం యొక్క మూలాలు మన దగ్గర ఉండాలి. దీనికి పూర్వము ఏదైతే ఉందో అది మన దగ్గర ఉండాలి. ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథమైన మన దగ్గర లేకపోతే ఎట్లా? దాని తర్వాత రోమా పత్రికలో చూస్తే 9:5 ఏముంది? ఈయనే సర్వాధికారి అనే దేవుడు అని ఉంటది తెలుగులో. ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుంది, మళ్ళీ కింగ్ జేమ్స్ వర్షన్లో కరెక్ట్ ఉంటుంది. కానీ అదే మన ఆర్సియం బైబిల్లో చూసామనుకో, అక్కడ ఎంత చక్కగా ఉంటుంది తెలుసా? సమస్తమునకు ఏలిక అయినటువంటి దేవుడు సదా స్తుతింపబడును గాక అని ఉంటుంది. అంటే ఇదంతా జరిగిస్తున్నటువంటి దేవుడు ఎవరు? యేసుక్రీస్తుని ఎవరైతే పంపించారో ఆ దేవుడు. యేసుక్రీస్తును వీరిలో ఎలాగైతే శరీరాన్ని ఇచ్చి పంపించాడో ఆ దేవుడు సదా స్తుతింపబడును గాక అనేటటువంటి డైలాగ్ ఉంటుంది అలా. సో కరెక్ట్ గా మనం చూస్తే యోహాను సువార్త 1:1 అది మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అన్నట్టుగా రాయబడిన ఒకే ఒక్క వచనం బైబిల్లో మనకు కనబడుతుంది ఒరిజినల్ గా. మిగతాది కరెక్ట్ గా చదివితే సరిగ్గా అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునేటటువంటి వచనాలు కొన్ని, సరిగ్గా తర్జుమా చేయనటువంటి వచనాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మనం మాట్లాడేటప్పుడు మూల గ్రంథం దగ్గరికి రా, హీబ్రూ దగ్గరికి, గ్రీకు దగ్గరికి రా అని పిలిచినప్పుడు మరి దానికంటే పురాతనమైంది, దానికంటే ముందున్నటువంటి ఆర్సియం దగ్గరికి ఎందుకు పోకూడదు అన్నా కదా. అలా అని చెప్పేసి ఆర్సియం బైబిల్లో ఏమన్నా అంత పర్ఫెక్ట్ ఉందా అని చెప్పేసి చెప్పట్లే నేను. దాని పూర్వము జరిగినటువంటి చరిత్ర కూడా చెప్తున్నాను. ఒక జెరోమ్ అనేటటువంటి వ్యక్తి చేత వాళ్ళు చేయించినటువంటి కార్యక్రమం ఆఫ్టర్ డిబేట్, చర్చ జరిగిన తర్వాత క్రీస్తు శకం 325 తర్వాత, క్రీస్తు శకం 382లో జరిగినటువంటి తతంగం. వాళ్ళకు అనుకూలంగా కొన్ని పదాలు మార్చి పెట్టుకోవటం. సో అలాంటివి కొన్ని ఉన్నాయి అందులో కూడా. కాబట్టి సారాంశం అనే దాన్ని పట్టుకుంటే మనం, దేవుని సంకల్పం అనే దాన్ని పట్టుకుంటే మనం, బైబిల్ యొక్క సారాంశం అపోస్తలులు బోధించినటువంటి బోధలో ఉన్నటువంటి విశ్వాస ప్రమాణం మనం పట్టుకుంటే ఎక్కడా కూడా పొరపడకుండా, ఎక్కడా కూడా తప్పుదారి పడకుండా, ఎక్కడా కూడా తప్పుటడుగు వేయకుండా బైబిల్ని సరిగ్గా దేవుని ఉద్దేశానుసారంగా పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకోగలం. దాని కొరకు ఈరోజు ఎన్ని ప్రతులైతే ఉన్నాయో, ఎన్ని బైబిల్స్ అయితే ఉన్నాయో అన్ని బైబిల్ని మనం వాడాలి, అన్ని బైబిల్ని మనం చూడాలి. చూసినప్పుడు మనకు ఒక సరైనటువంటి ఫామ్ సెట్ అవుతుంటది, ఒక దేవుని ఉద్దేశానుసారమైనటువంటి ఒక విధానం సెట్ అవుతుంటది, మనకు స్ట్రైట్ గా సెట్ అవుతూ ఉంటది. మన ఉద్దేశానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా 2-3 దేవుళ్ళను చూపించేటటువంటి కాకుండా బైబిల్ సారాంశంలో దేవుడు ఒక్కడే అనే వాస్తవాన్ని క్లియర్ కట్ గా చూపించగలిగే విధంగా సెట్ అవుతుంటది. అలా మనం ప్రపంచానికి చూపించాలి అని అంటే మనం చేయాల్సిన హోంవర్క్ చాలా ఉంది, మనం చేయాల్సినటువంటి పరిశోధన చాలా ఉంది. త్వరలో రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ కాబోతుంది ఒక అద్భుతమైనటువంటి లెసన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధనకు అర్హుడా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆరాధన చేయొచ్చా అనేటటువంటి టైటిల్. అందులో కేవలం ఈ సబ్జెక్ట్ ఒకటే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేవుడా, దేవుని కుమారుడా, దేవుడు అనొచ్చా అనే విషయం కూడా అందులో తేడతనం అయిపోతుంది. అంత చక్కగా దేవుడు సాయం చేశాడు. కాబట్టి ఇది నేను తెలుసుకున్న దాంట్లో మీకు ఓవరాల్ గా కొంచెమైనా ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. నాకు తెలిసింది ఏదో, నేను తెలుసుకున్నది ఏదో నా సహోదరులైనటువంటి మీకు తెలియచేస్తే మీరు కూడా దీని గురించి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని కనుక ప్రయత్నం చేస్తే అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు, అనేక విషయాలు మనం తెలుసుకొని అనేకులకు చెప్పొచ్చు. ఈ విషయాలని మనకు తెలిస్తే మనకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, బలం పెరుగుతుంది, అవునా? సో ఈ విధంగా తెలుసుకొని మన బైబిల్ యొక్క చరిత్ర, మన గ్రంథం యొక్క చరిత్ర ఇది తెలియనప్పుడు ఏవేవో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాల్గెట్ అని, తర్వాత అథనేషియస్ అని, ఏరియస్ అని, ఎరస్మస్ అని వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏంటో, ఎవరో, ఏం చేశారో ఒకసారి మార్టిన్ లూథర్ గారి గురించి అడగండి, గూగుల్ తల్లిని అడగండి, లేదా చాట్‌జిపిటిని అడగండి. చక్కటి విషయాలు బోధపడితే మనకు తెలుస్తాయి. ఎవరో చెప్పిన దాన్ని అని చెప్పేసి నొర్రె పెట్టి చూడటం కంటే మనం కొంచెం కష్టపడితే మనకు దొరికితే ఇవన్నీ.
గూగుల్లో అయితే మొత్తం ఇంగ్లీష్లో వస్తాయేమో కానీ చాట్‌జీపీటీని కానీ గ్రోక్ని కానీ అడిగితే నువ్వు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో విత్తరాలు, ఏ భాషలో అంటే ఆ భాషలో. కాబట్టి చక్కగా మనం దాన్ని వాడుకొని అనేక విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మన బైబిల్ యొక్క చరిత్ర నేను జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను. ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకుంటే రేపటి దినాన ఎవరితో నేను మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా డిస్కస్ చేసేటప్పుడు కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలు మేము ముందుంచాలనుకున్నాను. దాంతోపాటు దయచేసి ఆర్సిఎం బైబిల్ ఒక్కొక్కటి మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అది ఉండాలి, దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు ఇంకా కొన్ని వర్షన్స్ బైబిల్స్ ఉంటాయి, అవి కూడా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే వాటన్నిటిని చూడటం వల్ల మనకు ఒక సరైనటువంటి ఫామ్ సెట్ అవుతా ఉంటుంది. దాంతోపాటు అనేక మ్యానుస్క్రిప్ట్, ఈవెన్ దో పాత కాలంలో ఉన్నటువంటి ఓల్డ్ స్క్రిప్చర్స్ ని కూడా ఈ క్రీస్తు శకం 325 డిబేట్ జరిగిన తర్వాత దాన్ని కూడా ఏం చేశారో తెలుసా, మార్చేశారు. ఎరస్మస్ ని ఎదిరించింది అలానే, ఎరస్మస్ ని ఆయన నోరు మూసింది అలానే. ఇదిగో పాత ప్రతులలో మీరు చెప్పినట్టుగా లేదు కాబట్టి నేను మార్చను అని గట్టిగా వాదించినటువంటి వ్యక్తి అయినా. నేను దాదాపుగా 5-6 స్క్రిప్ట్లు చూశాను, ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్లు చూశాను. ఎక్కడా కూడా అలా లేదు అని చెప్పేసి వాదించాడు ఆయన. ఇదిగో అలా ఉన్నట్టుగా కనుక మీరు ఏదైనా ఒక మ్యానుస్క్రిప్ట్ తీసుకొస్తే నేను మీరు అనుకున్నట్టు నేను చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు మార్చుకొని మరి తీసుకొచ్చారు. వాడు మార్చుకొని పాత మ్యానుస్క్రిప్ట్ ని, ఇదిగో పాతది, దాంట్లో మేము అనుకున్నట్టుగా ఉంది చూడు అని చెప్పేసి మార్చుకొని మరి తీసుకొచ్చి ఫోర్జరీ చేసి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అలా ఫోర్జరీ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇక్కడ మనం ఎక్కడ కూడా మన విశ్వాసాన్ని సన్నగిలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సారాంశం మిస్ అవ్వకుండా, కేవలం అక్షరాలు మిస్ అయినంత మాత్రాన, కేవలం పదాలు మిస్ అయినంత మాత్రాన, కేవలం పదాలు చేర్చినంత మాత్రాన, కేవలం ఒక లైన్ చేర్చినంత మాత్రాన సారాంశం మిస్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఉద్దేశం ఆత్మ నీకుంటే, దేవుని ఆత్మ సహాయం నీకుంటే సారాంశం మిస్ అవ్వదు, ఎప్పటికీ మిస్ అవ్వదు. సో దేవుని ఆత్మ సహాయం పొందుకుంటే నీకు ఖచ్చితంగా సారాంశం దొరుకుతుంది, సత్యం నీ సొంతమవుతుంది. సర్వసత్యంలోనికి దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు. అంతే తప్ప అక్షరం మిస్ అయినంత మాత్రాన సారాంశం మారుతుందా? అక్షర సంబంధులు అక్షరాన్ని చూపిస్తారు, కానీ మనం సారాంశాన్ని చూపిస్తున్నాం. ఆజ్ఞలు దేవుడు ఇచ్చినటువంటి కంక్లూజన్ లో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు చూపిస్తున్నాం. ఆజ్ఞలు ఫాలో అవ్వాలి తప్ప ఒక అక్షరం చూపించినంత మాత్రాన సత్యం అసత్యం అవ్వదు, అసత్యం సత్యం అవ్వదు అనేటటువంటి వాస్తవాలు ఈరోజు మనమందరం నేర్చుకొని ముందుకు సాగాలి. మరిది మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే నేను ముందుంచాను. రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి, నేర్చుకోండి. దీని గురించి మరింత డీప్ గా మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తొలగించినట్టు చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసినుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నా తండ్రి గుణాయన ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడినటువంటి మాటలు తండ్రి, మరి గ్రంథం యొక్క పూర్వపు చరిత్ర, ఎలా ఈ గ్రంథం మా చేతికి వచ్చింది, ఏ విధంగా మరి ఎన్ని రకాలుగా నిర్మైన యుద్ధాలు, పోరాటాలు జరిగాయి అనేటటువంటి విషయాలు మేము కొంచెమే, చాలా